నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని అలగనంద స్వామి దేవస్థానం కుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. శాంతి కళ్యాణ మహోత్సవానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి, కోవూరు ఎమ్మెల్యే, ఇక టీటీడీ బోర్డు సభ్యులు ప్రశాంతిరెడ్డి దంపతులు హాజరయ్యారు. అంతర్యాలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోతన ప్రాధాన్యంగా పూజలు కొనసాగుతున్న శ్రీదేవి భూదేవి సమేత అలగనాథ స్వామిని వారు దర్శించుకున్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకు అన్ని పథకాలు అందిస్తున్నామని తెలిపారు. పురాతన ప్రాధాన్యత ఉన్న ఆత్మకూరులోని అలగనాథ స్వామి ఆలయానికి టీటీడీ సభ్యురాలుగా కుంభాభిషేక ఆగమన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. పార్లమెంట్ ఉన్నా కానీ రాత్రి ఢిల్లీ నుంచి వచ్చి దీనికి కుంభాభిషేకం మనం రావాలా అని చెప్పి రావడం తీసుకుంటూ చాలా సంతోషం కూడా రావడం. ఇది 800 సంవత్సరాల పురాతన గుడి. అటువంటి గుడి ఈరోజు కుంభాభిషేకం మేము చేయగలుగుతున్నామంటే అదృష్టం. ఎండోమెంట్స్ మినిస్టర్ రామనారాయణ రెడ్డి గారు ఉంటే బాగుండేది. యాక్చువల్గా ఉండాలనే అనుకున్నాను, కానీ విజయవాడ ఏదో పోయినా ఆయన కూడా ఉంటే బాగుండేది.